హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిన్వి మమ్ రెసిపీస్. ఈరోజు మన ఛానల్లో మన బాడీకి ఎంతో చలువ చేసే సగ్గుబియ్యం పాయసం హెల్దీగా బెల్లంతో ఎలా చేయాలో చూద్దామండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ఒకసారిలాగా ట్రై చేయండి. ముందుగా దీనికోసం ఒక బౌల్లోకి 1/2 కప్పు శనగపప్పును తీసుకొని బాగా వాష్ చేసుకొని 3 అవర్స్ నానబెట్టుకోవాలి. అదేవిధంగా మరొక కప్పులోకి 1 కప్పు సగ్గుబియ్యం తీసుకొని వాష్ చేసుకొని దీన్ని కూడా 3 అవర్స్ నానబెట్టుకోవాలి. 3 అవర్స్ తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యిని వేసుకొని వేడి చేసుకోవాలి. నెయ్యి కాస్త వేడైన తర్వాత దీనిలోకి కొన్ని జీడిపప్పు అలాగే బాదం పప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి కాస్త కలర్ చేంజ్ అయిన తర్వాత కొన్ని ఎండు ద్రాక్ష కూడా వేసుకొని వేయించుకోవాలి. ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ అన్నీ చక్కగా వేగిన తర్వాత వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే శనగపప్పు అలాగే సగ్గుబియ్యం తీసుకున్నామో అదే కప్పుతో 4 కప్పుల వాటర్ వేసుకొని వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ ఈ విధంగా మరుగుతున్నప్పుడు నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు అలాగే సగ్గుబియ్యాన్ని కూడా వాటర్లోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా శనగపప్పు సగ్గుబియ్యం వేసుకున్న తర్వాత దీన్ని ఒక 5 నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదండి, తొందరగానే 2 కుక్ అయిపోతాయి. ఈ విధంగా ఒక 5 నిమిషాలు కుక్ అయిన తర్వాత మనం ఒక శనగపప్పును తీసుకొని చూడండి, ఈ విధంగా బాగా మెత్తగా అయిపోతే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టే. అలాగే సగ్గుబియ్యం కూడా చెక్ చేయాలండి. మళ్ళీ సగ్గుబియ్యం కూడా లోపల వరకు ఉడకాలి, లేదంటే మళ్ళీ గట్టిగా ఉంటాయి. ఈ విధంగా 2 ఉడికిన తర్వాత దీనిలోకి 2 కప్పుల బెల్లం తురుము యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి ఒక 1/2 స్పూన్ ఇలాచీ పొడి కూడా వేసుకొని మరొక నిమిషం మరిగించుకోవాలి. చూసారు కదండి, కొద్దిసేపటికి బెల్లం కరుగుతుంది. అప్పుడు దీనిలోకి ఒక 2 స్పూన్ల ఎండు కొబ్బరి పొడిని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా ఎండు కొబ్బరి పొడి యాడ్ చేయడం వలన పాయసం అనేది మంచి ఫ్లేవర్ వస్తుంది. తర్వాత దీనిలోకి 2 కప్పుల కాచి చల్లార్చిన పాలను యాడ్ చేసుకోవాలి. పాలు యాడ్ చేసినా సరే మనం బెల్లం పాయసం చేసుకున్నా ఏమీ విరగదండి. పాలు వేసిన తర్వాత మనం ఒక 2 నిమిషాల వరకు పాయసాన్ని కదపకుండా ఉంటే మనకి పాలు అనేది విరగకుండా వస్తుంది. పరమాన్నం చేసుకున్నప్పుడైనా అంతే అండి. పాలు వేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కదపకుండా ఉంటే సరిపోతుంది. చూసారు కదండి, ఈ విధంగా పాలు వేసిన తర్వాత మరొక 2 నిమిషాలు మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో హెల్తీగా ఉండే శనగపప్పు సగ్గుబియ్యం పాయసం రెడీ. తప్పకుండా మీరు కూడా ఈ సింపుల్ ప్రాసెస్లో ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.